నమస్కారం. రాష్ట్రంలో రాజకీయ ఎన్నికల వేడి, అట్లాగే అనంతపురం జిల్లాలో ఈ ఎండ, దీంతో మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం అనే మాట స్పష్టంగా వాడుతూ ఉన్నాం. స్నేహితులారా, అనంతపురం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల అధినాయకుల యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లా వాసులుగా వాళ్ళని ఒక చిన్న కోరిక కోరాలనుకుంటా ఉన్నాం. అయ్యా, మీరు తిరిగిన ప్రాంతం అంతా కూడా ఎండలో ఎండిపోయి, కరువుతో ఎండిపోయి, నీటి కటకట్లాడుతున్న విషయాన్ని మీరు గమనించారా? ఎండిపోయిన తోటలు, ఎండిపోతున్న చెట్లు మీకు కనిపించాయా? అనంతపురం పట్టణానికి, మిగతా నగర పట్టణాలకి తాగునీటి కొరత తీవ్రంగా రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి మీరు గమనించారా? అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎన్నికల సమయంలో ప్రజల్లో పర్యటించేటప్పుడు మీరు ఇవన్నీ గమనించారా అడుగుతూ ఉన్నాం. మీ మాటల్లో కానీ, మీ వాగ్దానాల్లో కానీ మాకు అవేం కనిపించడం లేదు. అనంతపురం జిల్లా వాసులుగా, అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీగా మా బాధలు మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం. అందులో కూడా అత్యధికమైన కరువు ఉండే ప్రాంతం అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా. ఏదో డ్రిప్ కొద్దిగా ఒక అర్ధించి నీళ్లుంటే, ఒక ఇంచి నీళ్లుంటే ఆ డ్రిప్తో కాస్త పంటలు పండించుకొని బతికే జిల్లా ఇది. కానీ ఈ సంవత్సరం వర్షాలు రాకపోవడం వలన అనంతపురం రైతు జీవితమే ఎండిపోతూ ఉంది. మరొక్కసారి చాలా వెనక్కిపోయే కాలం వస్తూ ఉంది. పండ్ల తోటలన్నీ నాశనమవుతూ ఉన్నాయి, చెట్ల ఇగుళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. మీ దగ్గర నుంచి మాకు పరిష్కారం రావడం లేదు. మీరు ఆలోచించండి. ఈ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే వాళ్ళు, పోటీ చేసేవాళ్ళు, మద్దతుదారులు అందరూ ఆలోచించండి. అనంతపురం జిల్లాకు నీళ్లు కావాలి. బంగారు లాంటి భూమి ఉంది. 125 టీఎంసీల నీళ్ళు ఈ జిల్లాకు రావాలి. రాయలసీమ మొత్తానికి 600 పైచిలకు టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. 8 సంవత్సరాలుగా పంటే వేసుకోలేని దుస్థితిది ఏ ప్రభుత్వం ఉన్నా. కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఈ అనంతపురం జిల్లాకు నీళ్లు ఏ విధంగా ఇస్తారు? అనంతపురం జిల్లా ఎండిపోకుండా ఏ విధంగా కాపాడతారు? ఆ రోజు మేము కష్టపడి తెచ్చిన నీళ్ళ మీద గొడవ కాకుండా మీ దగ్గర ప్రణాళిక ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేసుకోవడం, ఎమ్మెల్యేలు మంత్రులు కావడం, దిగిపోవడమో ఎక్కడమో జరుగుతుంది. అది జరిగే పని. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఈ జిల్లా గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం. పండ్ల తోటలు ఇంక ఉండవు. ఈ సంవత్సరం వర్షం రాక, వచ్చే సంవత్సరం వర్షం రాకపోతే ఏ పండ్ల తోట ఇక్కడ ఉండదు. అప్పర్ భద్ర కట్టిన తర్వాత అనంతపురం ఎడారిగా మారిపోతుంది రోజు రోజుకి. మీ కంటికి కనపడ్డంలే. ఎన్డీఏ మిత్రులారా, మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను, భారతీయ జనతా పార్టీతో మీ స్నేహం ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి. అందులో భాగంగా మీరు స్వార్థమే అనుకోండి. నా జిల్లా అనంతపురానికి, నా ప్రాంతం రాయలసీమకు కూడా ఉపయోగపడాలి. అప్పర్ భద్రాకి ఎన్నికల ముందు, కర్ణాటక ఎన్నికల ముందు హుటాహుట్న పైసలు ఇచ్చి మరి దాన్ని పని పూర్తి చేశారే. కింద ఉన్న తుంగభద్ర పరివాహక ప్రాంతం ఏమవుతుందో ఆలోచించారా అని అడుగుతా ఉన్నాం. ఎన్డీఏ మిత్రులారా, మీరు సమాధానం చెప్పాలి.
బాబు గారు కానీ, జగన్ గారు కానీ, ప్రత్యేకంగా మోడీ గారు కానీ ఈ మాటలేం లేవు. ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సర్వతోముఖాభివృద్ధి అంటే ఏందో చెప్పాలా మీరు మాకు ముందు. గుంతకల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారా చెప్పాలా. కడప ఉక్కు ఫ్యాక్టరీ కడుతున్నాం ఇది ఇంతకాలంలో చెప్పాలా. అనంతపూర్ టచ్ చేసే విధంగా ఉన్న చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేస్తున్నాం చెప్పాలా. ఉద్యోగం లేదు, నీళ్లు లేవు. ఏదో ఆ పిల్లల ఐటీ పిల్లలు పోయి అక్కడ 30,000 50,000 పనిచేసి సంపాదించుకునే డబ్బులు తప్ప ఇంక ఏ డబ్బులు ఈ జిల్లాకు లేవు. నేను సెంట్రల్ యూనివర్సిటీ గురించి నేను మాట్లాడటంలో ఆ రోజు ఎంతో కళ్ళగన్నా. నేను రెడ్డిపల్లి దగ్గర పెట్టినప్పుడు అవి త్వరితగతిన పూర్తి అవుతాయి, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా ఉంటుందని ఎక్కడ పడితే అక్కడ అట్లే మనం పోయొచ్చాను. ఇంకా గునాదులు గుంతలు సగం సగం గోడలు తప్ప అక్కడేమీ లేవు. కనుక రాజకీయ పార్టీల యొక్క అధినాయకుల్ని కోరుతా ఉన్నాను, రాయలసీమకు మీరేం చేస్తారో చెప్పాలి. రాయలసీమ హక్కుగా ఉన్న రాజధానికి కాంపెన్సేషన్గా మీరేమిస్తారు, లేక రాజధాని ఇస్తారా చెప్పాలి. హంద్రినీవాక్ 5 టీఎంసీల సామర్థ్యంతో 2 చోట్ల శంకుస్థాపన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమాధానం చెప్పాలి. 50 టీఎంసీలతో ఇక్కడ తెచ్చాం, దాని మీద 100 టీఎంసీలు చేస్తారా? అనంతపురం జిల్లాలో ప్రతి పల్లెకు ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తారా? మాట్లాడాలి, వాగ్దానం చేయాలి. కుటుంబం యొక్క సమస్యలను తీర్చుకోవడం కోసం కాదు ఇది. కనుక మిత్రులు మీ ద్వారా కోరుతా ఉన్నాం, ఇక్కడికి వచ్చే రాజకీయ నాయకులు మా జిల్లా గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఏం చేసినారో చెప్పండి, ఏమి చేస్తారో చెప్పండి కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చే రాజకీయ నాయకులు మా జిల్లా గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఏం చేసినారో చెప్పండి, ఏమి చేస్తారో చెప్పండి, ఏ విధంగా చేస్తారో కూడా చెప్పమని కోరుతా ఉన్నాం. అట్లాగే అభ్యర్థుల్ని సంతోషం, రకరకాల పార్టీల నుంచి మీకు అభ్యర్థిత్వాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ ఎవరెవరు గెలుస్తారు, మీరు మీ పార్టీల పైన ఈ జిల్లా గురించి, రాయలసీమ గురించి, అనంతపురం జిల్లా గురించి, రాయలసీమ గురించి ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ మాట చేస్తామని మీరు ప్రామిస్ చేయాలి. మనం ఎప్పుడో చూశాను ఒక చెరువుకు లోకలైజేషన్కి నీళ్ళు ఎక్కడ వస్తాయో తెలియదు, ఎట్లొస్తాయో తెలియదు, చెరువు నింపుతామని రాసుకుని సంతకాలు పెట్టుకుంటారు. ఇట్లాంటి వద్దు. కాబట్టి స్నేహితులారా, మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, అనంతపురం జిల్లా గురించి మీరు ప్రత్యేకంగా మీ యొక్క కార్యాచరణ చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమ గురించి మీ కార్యాచరణ చెప్పాల్సిన అవసరం ఉంది. గమనిస్తూ ఉన్నాం రాయలసీమ వాసులుగా మాకేం జరుగుతూ ఉంది అని, మాకు ఏ న్యాయం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉన్నాం. న్యాయం జరిగిన పాపమే పోలేదు. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఆ మేలు తప్ప అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం తప్ప కంటికి ఏం కనపడడం లేదు. కనుక జిల్లా నీళ్ళ గురించి, వనరుల గురించి ఎన్ని పోగొట్టుకోవాలి రాయలసీమ వాళ్ళం మేము. అనంతపురం జిల్లా వాళ్ళం, బళ్ళారి అనంతపురం జిల్లా ఒకే జిల్లా ఒకప్పుడు. తుంగభద్ర మాది, కానీ ఈరోజు తుంగభద్రలో నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కనుక దయచేసి మళ్ళీ కోరుతానని పొలిటికల్ డిమాండ్ కూడా చేయాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళుగా డెఫినెట్గా రాయలసీమ సమస్యలు మాట్లాడుతూ ఉన్నాం. వాటికి మేము మాకు అవకాశం ఉన్న చోట్ల కూడా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని